జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంతో కాలంగా దస్తావేజులు తయారు చేస్తూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటున్నామని, తమకు వెంటనే ప్రభుత్వం లైసెన్సులు అందజేయాలని అన్నారు. దస్తావేజుల లేఖరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లైసెన్సులను వెంటనే లైసెన్సులను వెంటనే లైసెన్సులను వెంటనే డాక్యుమెంట్ రైట్ ఐక్యత లైసెన్సులు వెంటనే లైసెన్సులు వెంటనే లైసెన్స్ వెంటనే డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్ వెంటనే చూసి కొన్ని దానికి కూడా మేము మద్దతు ఇస్తున్నాము. కాబట్టి మమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ మా లైసెన్స్ వెంటనే రెన్యువల్ చేయాలని కోరుతున్నాం. లేఖర్ల పిలుపు మేరకు నిన్నటికెళ్ళి జైత్యాల జిల్లాలో దస్తావేజు లేఖర్ల బంద్ పాటిస్తూ ఈరోజు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. 2002 రద్దు చేసిన మా లైసెన్సులను పునరుద్ధరించాలని, 2002లో రద్దు చేసినా కానీ అప్పటికెళ్ళి మేము ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాము. వాళ్ళకు భూమి పరంగా లీగల్గా డాక్యుమెంట్ ఎలా ఉండాలో మా సేవ ద్వారా వాళ్ళకు తెలుపుతున్నాము. కావున మా అవసరము ప్రజలకు ఎంతైనా ఉన్నది. మాకు లైసెన్సులు ఇచ్చిన సో మేము ఇంకా బాధ్యతగా మా వృత్తిని నిర్వహించగలము అని కోరుతున్నాము. డాక్యుమెంటెడ్ లైసెన్స్ హోల్డర్స్ అసోసియేషన్ తరఫున మేము బంద్లో పాల్గొంటున్నాము. ఈరోజు జగిత్యాల కూడా నిన్న నుంచి మేము బంద్లో పాల్గొంటున్నాము. అలాగే ఎప్పుడైతే 1960లో ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ వచ్చింది, అప్పటి నుంచి 2002 వరకు మేము లైసెన్సులు పొంది ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండి వాళ్ళకి డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా మేము తయారు చేసి మినిమం ఫీ తీసుకొని మరి ఎంత అంటే తక్కువ ఫీజు తీసుకొని వాళ్ళకి సేవలు అందించినాం. కానీ ఈరోజు 2002లో మా లైసెన్స్ను తీసేయడం జరిగింది. కానీ మేము ఇంతవరకు ఆ లైసెన్స్ పునరుద్ధరణ కోసం మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో మా జిల్లా అధ్యక్షుడు జి రమేష్ గారి ఆధ్వర్యంలో మేము బంద్లో పాల్గొంటున్నాము. కాబట్టి ప్రజలందరూ మా బాధను కూడా మీరు చూడాలని అర్థం చేసుకోవాలని కోరుతూ, మీకేదైనా అసౌకర్యానికి గురి చేస్తే మమ్మల్ని క్షమించమని కూడా నేను ఈ సభాముఖంగా ప్రజలకి కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలకు కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రెవెన్యూ లోటు వస్తుంది. మరి దీనివల్ల వెంటనే ఇంతవరకు 24 hours మేము బంద్ చేసినా కూడా గవర్నమెంట్